ఉద్దేశములకు అన్నింటి కొరకు విధముగా పాలకులను ప్రభు ఆశీర్వదించి మంచి పరిపాలన అందించే కృప వారికి గొప్ప దేవుడు అనుగ్రహించాలని వారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ప్రభు చిత్త ప్రకారమే ఉండే కృపను అనుగ్రహించాలని మన తెలంగాణ రాష్ట్రము కొరకు పాలకుల కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాం. నేను మేము మేలైన గోధుమతో పోషించి కొండ తేనెతో సంతృప్తి పరిచెదను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకాన్ని రక్షించడానికి పంపి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు మన కోసమై జీవించి శ్రమించి సిలువను మోసి మరణము పొంది మనకు వసిగినటువంటి అద్భుతము ఈ యొక్క దివ్య సత్ప్రసాదము. అందుకే తల్లి శ్రీసభ మనందరినీ కూడా ఈరోజు ఈ ప్రపంచం అంతటితో కలిసి దివ్య సత్ప్రసాద మహోత్సవాన్ని జరుపుకోవడానికి ఆహ్వానిస్తూ ఉన్నది. దీనికే మరో పేరు యేసు ప్రభుని దివ్య శరీర రక్తములు. దివ్య సత్ప్రసాదము అనగా గోధుమ అప్పము యొక్కయు ద్రాక్ష రక్తము యొక్కయు గుణములలో యేసు ప్రభుని యొక్క దివ్య రక్తము, దివ్య శరీరము, దివ్య ఆత్మ, దివ్య స్వభావము అన్నీ కలిసి వాటిలో ఇమిడి ఉండడమే దివ్య సత్ప్రసాదము. అయితే ఈ దివ్య సత్ప్రసాదము ఈ అప్పరూపములను ఉంటాయా అంటే ఇవి నడిపూజలో మన ఫాదర్ గారు ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వదించినప్పుడు యేసు ప్రభుని శరీర రక్తములుగా మారుతూ ఉన్నాయి. అందుచేత ఈ దివ్య సత్ప్రసాదము మన యొక్క విశ్వాసానికి మూలముగా, మన యొక్క విశ్వాసానికి కేంద్ర బిందువుగా, మన యొక్క విశ్వాసానికి ఆధారముగా మనకి ఉంటూ ఉంది. దివ్య సత్ప్రసాదము మన యొక్క ప్రతి జీవితాల్లో కూడా ఒక మూలంగా ఉంటూ ఉన్నది. అందుచేత ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనము ఈ యొక్క దివ్య సత్ప్రసాదము ఎడల మనము ఏ యొక్క అపరాధములు చేసి ఉన్నాడలా, లేదా భక్తి విశ్వాసములతో నడవని సమయాలను గుర్తుకు చేసుకొని ఆ యొక్క దివ్య సత్ప్రసాదానికి ఇవ్వవలసిన గౌరవము మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ మన యొక్క పాపములను ఒప్పుకుందాం. మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు దయచూపము, క్రీస్తు దయచూపము, ప్రభు దయచూపము. Gloria, gloria, gloria.
ప్రార్థించుదము. ఈ యొక్క పూజా బలిని కూడా సాయంత్రం మనం తలపెట్టబోతున్నటువంటి దివ్య సత్ప్రసాద ఊరేగింపుని ప్రభుని ప్రత్యేకంగా అర్పించి ఆ ప్రార్థనలో ఆ ఊరేగింపులో కూడా ప్రభు తోడుగా ఉండి అంత సవ్యముగా జరిగించాలి అని మంచి వాతావరణమును మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాము. ఓ సర్వేశ్వర, నీ అద్భుత వరములైన క్రీస్తు శరీర రక్తముల ద్వారా నీ కుమారుని రక్షణదాయకమైన మరణమునకు సంకేతమును మాకు ప్రసాదించితివి. పవిత్రములైన అతని శరీర రక్తములను యోగ్యమైన విధముగా పూజించుచు అతని రక్షణ ఫలములను నిత్యము అనుభవించు భాగ్యమును మాకు ప్రసాదింపమని నిన్ను బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసుకున్న నిబంధనకు సంబంధించిన రక్తము ఇదే. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. నిర్గమకాండము 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 8వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలు కడకు వెళ్ళి యావే చేసిన నియమములన్నిటినీ చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నిటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నిటినీ లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండపాద దగ్గర పూజాపీఠమును నిర్మించెను. ఇజ్రాయేలుల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలులను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు, సమాధాన బలులుగా కోడేలను వధించుటకు ఇజ్రాయేలులో పడుచువాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడేల నెత్తురులో సగము పల్లెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇజ్రాయేలులకు వివరించెను. వారు యావే శాసనములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనిరి. అప్పుడు మోషే ఫలములోని నెత్తురు ఇజ్రాయేలులో మేము ప్రోక్షించి యావే మీకు ఈ నియమము ప్రసాదించు మీతో చేసుకొనిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇది అనెను. ఇది ప్రభుని వాక్కు. రెండవ పట్టణము. క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుడు సేవించటకు మన అంతఃకార్యములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును. పునీత పౌలు ఎబ్రీలకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. పునీత పౌలు ఎబ్రీలకు రాయబడిన లేఖ 9వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. సోదరులారా, క్రీస్తు ఇటనున్న స్వదేశములకు ప్రధాన అర్చకుడుగా వచ్చి గుడారంలో ప్రవేశించను. మరింత శ్రేష్టమును సంపూర్ణమైన అది మానవ నిర్మితము కాదు, అనగా హేలోక సృష్టికి చెందినది కాదు. క్రీస్తు గుడారంను ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతంగా చేరినప్పుడు బలిని అర్పించుటకు గాను మేకల దూడల రక్తము తీసుకొని పోలేదు.
తన రక్తాన్ని తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించెను. మేకల ఎద్దుల రక్తమును దహింపబడిన దూడబూడిదను మైలపడ్డ వారిపై చల్లబడినప్పుడు అవి వారికి శరీర శుద్ధి కలిగినట్లు పవిత్రులుగా చేయును. అటులైనచో నిత్యడుగు ఆత్మల ద్వారా తనకు తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించటకు మన అంతా కార్యములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును కదా. ఈ కారణమును వలనే దేవుడి పిలుపును పొందిన వారు దేవుడిచే వాగ్దానం చేయబడి శాశ్వతమైన వారసత్వమును పొందుటకు గాను క్రీస్తు ఒక కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మొదటి నిబంధన కాలమున ప్రజలు చేసే దోషముల నుండి మన వారికి విముక్తులను చేయగల ఒకానొక మరణము సంభవించినందున ఇది సాధ్యమే. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 14వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు, 22వ వచనం నుండి 26వ వచనం వరకు. పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరపగోరుచున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణంలోనికి పొండు, అచ్చట కడవతో నీటిని తీసుకుని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. మీరు అతనిని వెంబడించి అతడు ప్రవేశించిన ఇంటికి వెళ్ళి ఆ ఇంటి యజమానితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడా అని మా గురువు అడుగుచున్నాడు అని చెప్పాడు. అప్పుడు అతడు, మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును, అందు మనకు పాస్కా భోజనమును సిద్ధపరపడు అని చెప్పాను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షరసమును నూతనముగా పానం చేయు రోజు వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను.
వారొక స్తుతి గీతము పాడిన పిదప ఒలీవు కొండకు వెళ్ళిరి. ఇది క్రీస్తు మనకు సగిన సువిశేషము, పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, దివ్య సత్ప్రసాదనాథుడా వందనం, దివ్య సత్ప్రసాదనాథుడా స్తోత్రం, జీవాహారమా వందనం, జీవాహారమా స్తోత్రం, దివ్య భోజ్యమా వందనం, దివ్య భోజ్యమా స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏం పండుగ చెప్పండి ఒకసారి. ఈరోజు ఏం పండుగ? తెలంగాణ పండుగ. ఏం పండుగ ఈరోజు? క్రీస్తు శరీర రక్తముల పండుగ. క్రీస్తు శరీర రక్తముల మహోత్సవ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్. ఒకసారి మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి షేక్ అండ్ ఇచ్చి చెప్పండి హ్యాపీ ఫీస్ట్ అని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈస్టర్ అయిపోయిన దగ్గర నుంచి నేను చెప్పినట్లుగా ప్రతి ఆదివారం ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది, ఒక్కొక్క పండుగ వస్తూనే ఉంటుంది. ఈరోజు క్రీస్తు శరీర రక్తముల పండుగ, పోయిన వారం త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం, వచ్చే వారం మన చర్చి పండుగ, చర్చి పేరుతో ఉన్న పండుగ. కనుక ఇలా రకరకాల పండుగలు మనకి ఈస్టర్ పండుగ నుంచి, మన ముఖ్యంగా ఈ పెంతెకోస్తు పండుగ నుంచి మనకి వస్తూనే ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. చదువు. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనెను, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. మా అందరు ఇటు చూడండి. ఎవరైనా చిన్నపిల్లలు వస్తే అటే చూస్తాం. ఇన్ని సంవత్సరాలుగా వాక్యం విన్నా ఉపయోగం లేకుండా పోతుంది. చిన్న ఏదైనా సౌండ్ అయినా అటు చూస్తాం. ఎవరన్నా వచ్చినా నడిచినా అటు చూస్తాం. పట్టి చప్పుడైనా అటు చూస్తాం. సరే చూసినా పర్వాలేదు, వెంటనే చూడండి పర్వాలేదు. ఎందుకనంటే దేవుని వాక్యం వినాలి కదా. ప్రియ సహోదరి సహోదరులా, ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? ఇటువైపు ఉన్న వాళ్ళు చెప్పండి. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు. ఇటువైపు ఉన్న వాళ్ళు, వెనక వాళ్ళు చెప్పండి. ముందు లాగండి, వెనక వాళ్ళు చెప్పండి. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రారంభం నుంచి కూడా క్రీస్తు మన తండ్రి దేవుడు ప్రవక్తల్ని పంపించాడు, రాజుల్ని పంపించాడు, రకరకాలుగా అందరినీ పంపించిన తర్వాత తండ్రి దేవుడు అనుకున్నాడు, ఇక లాభం లేదు, తప్పకుండా నా కుమారుణ్ణి పంపించాలి అని ఇమ్మానుయేలు అనే వ్యక్తిని మన దగ్గరికి, ఈ లోకానికి ఒక రక్షకునిగా పంపించాడు. ఆ క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించి, ఆయన యొక్క ఎట్లా అనంటే ఆయన జీవితం అంతా కూడా త్యాగం చేసి మనందరికీ కూడా రక్షణనిచ్చాడు. మనం మన సొంతగా కొనుక్కున్నది కాదు రక్షణ.
మనకు ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడిందే రక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. మనమేమి డబ్బులు పెట్టి లేదనంటే బాగా ఎక్కువగా ప్రార్థనలు చేసి కొనుక్కున్నది కాదు. నీకు రక్షణ అనేది నీ యేసయ్య ఫ్రీగా ఇచ్చేశాడు, ఉచితంగా ఇచ్చాడు. నువ్వు ఎట్లా ఉన్నా కూడా రక్షణ అనేది నీ దేవుడు నీ కొరకు ఉంచాడు, ఇచ్చాడు. దాని కొరకే ఆయన ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ రోజున మనందరము కూడా క్రీస్తు శరీర రక్తముల పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణంలో మనం చూస్తే పాతకాలంలోని ఆ మోషే ఉన్న కాలంలోని ఎట్లా ఉండేదనంటే, ఒక బలి అర్పించబడిన తర్వాత, ఒక జంతువుని బలిచ్చిన తర్వాత ఆ రక్తాన్ని అక్కడ ఉన్నటువంటి యాజకుడు లేదా అప్పట్లో ఉన్న మోషే అహరోను కానీ వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అని అంటే, అర్పించిన తర్వాత రక్తాన్ని తీసుకొని ముందుగా పీఠం మీద చల్లేవాళ్ళు. కొంచెం పీఠం మీద చల్లి తర్వాత వెళ్ళి ప్రజల మీద కూడా చల్లేవాళ్ళు. ఈరోజు మనం నీళ్లు చల్లుతున్నాం కదా, పశ్చాత్తాప క్రియలోని ఆశీర్వదించిన తీర్థాలు చల్లుతున్నట్లుగా అప్పుడు ఈ రక్తం కూడా చల్లేవాళ్ళు ప్రజల మీద. చల్లి ఆ యాజకుడు ఏమని చెప్తాడనంటే, నీ పాపములు మన్నించబడ్డాయి అని యాజకుడు చెప్తారు. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇలా రకరకాలుగా ఆ బలి అర్పించడం ద్వారా వారి పాపాలన్నీ కూడా మన్నించబడ్డాయి అని నమ్మకం. ఇంకా కొన్ని సందర్భాల్లోని నేను ఒకసారి చెప్పినట్లుగా బలి ఇవ్వడానికి ఒక గొర్రెపిల్లను తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి గొర్రెపిల్ల చెవిలో పాపాలన్నీ చెప్తారనమాట. చెప్పిన తర్వాత అందరూ వచ్చి చెప్తారు. మనం ఈరోజు పాప సంకీర్తన చేస్తున్నాం కదా, అట్లాగే పాపాలన్నీ చెప్పిన తర్వాత ఆ గొర్రెపిల్లను తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఎట్లాగైతే ఈ గొర్రెపిల్ల అంటే, ఇప్పుడు ఆ గొర్రెపిల్ల ఎట్లాంటిదంటే అందరి పాపాలను మోసుకొని పోతుంది ఆ గొర్రెపిల్ల. అందుకే ఆ గొర్రెపిల్లను తీసుకెళ్ళి అడవిలో వదిలేసినప్పుడు ఏదో ఒక క్రూర మృగం, పులో సింహ ఏదో ఒకటి వచ్చేసి ఆ గొర్రెపిల్లని చంపేసినప్పుడు వాళ్ళ నమ్మకం ఏమిటంటే వాళ్ళ పాపాలన్నీ కూడా పరిహారం పొందాయి. అందుకే క్రీస్తు ప్రభువుకున్న ఒక పేరు ఏంటో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరు చెప్పారా మాట? ఎవరు? బప్తిస్మా యోహాను గారు. లోక పాపం అదే. ఎట్లాగైతే ఈ గొర్రెపిల్లని పాతకాలంలో ఈ గొర్రెపిల్లకి పాపాలన్నీ ఇచ్చేసి వెళ్ళి చనిపోయిన తర్వాత పాపాలు మన్నించబడ్డాయన్నట్లుగానే, అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, రక్తం చిందకుండా పాప క్షమాపణ లేదు, రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ అనేది లేదు. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 22వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 22వ వచనం. త్వరగా. పదకొండు 22 21. అక్కడ చెప్పాల్సింది ఏమిటి అని అంటే, రక్తం చిందక పాప క్షమాపణ లేదు. అక్కడ ఎక్కడ ఉంటుంది అది. రక్తం చిందకుండా పాప క్షమాపణ అనేది లేదు అనేది స్పష్టంగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున 2వ పట్టణంలోని క్రీస్తు ప్రభువే స్వయముగా యాజకుని రూపం దాల్చి గుడారమున ప్రవేశించారు అని చెప్తూ ఉన్నారు. జంతువుల రక్తముతో ఇంకా ఎంతకాలం పాపం ఆ జంతువుకి ఏమీ తెలియదు కదా,
ఇంకా ఎంతకాలం ఆ జంతువుల రక్తాన్ని ప్రోక్షించిన మీ పాపాలు మన్నించబడ్డాయని చెప్తున్నారు. నేను తీసుకుంటా ఆ స్థానం, ఆ గొర్రెపిల్ల స్థానం నేను తీసుకుంటా అని క్రీస్తు ప్రభు వచ్చి ఈ లోకానికి వచ్చి ఆ గొర్రెపిల్ల, ఏ గొర్రెపిల్ల అయితే వీరి పాపముల కొరకు మరణించబోతున్నదో ఆ స్థానాన్ని క్రీస్తు ప్రభు తీసుకొని ఆయన ఆ గొర్రెపిల్ల ఎలాగైతే మరణిస్తుందో అదే విధముగా క్రీస్తు ప్రభు కూడా అదే విధంగా మరణించాడు. రక్తం చిందకయే పాప క్షమాపణ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఒకసారి కీర్తన గ్రంథం 81వ కీర్తన 16వ వచనం చదవండి. కీర్తన 81, 16వ వచనం. చూడండి, ప్రభు చెప్తున్నాడు, నేను మేము మేలైన గోధుమతో పోషిస్తాను. మనందరి జీవితంలోని క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఈ భోజనానికి మించింది ఏదీ లేదు. క్రీస్తు ప్రభు స్వయముగా ఆయన శరీరాన్ని మనందరికీ కూడా భోజనంగా ఇచ్చాడు. ఆయన రక్తాన్ని మనందరినీ కూడా మనం పానం చెయ్యాలి అని మన కొరకు అందించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మేలైన భోజనం క్రీస్తు ప్రభు ఎప్పుడు ఇచ్చినా కూడా మంచి భోజనం ఇస్తాడు. ఉదాహరణకి మనం పాత నిబంధనలో చూస్తే ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూరగాయలు ఇచ్చేసి మీరు మధ్యలో వండుకోండి అని చెప్పలేదు. లేదనంటే వంట మనుషులు పెట్టేసి వాళ్ళు ఏ టైంకి కావాల్సింది ఆ టైం మీకు వండిస్తారని చెప్పలేదు. వాళ్ళకి ఏ సమయానికి కావాల్సింది ఆ సమయానికి పరలోక భోజన అంటే మన్నానే ఈ లోకానికి పంపించాడు. పరలోకంలో కురిసే మన్నా పరలోకవాసులు తినే అదే భోజనం ఈ లోకానికి వచ్చింది. ఈ లోకానికి సంబంధించిన సాధారణ వ్యక్తులు కూడా మన్నాను భుజించగలిగారు, మన్నాను స్వీకరించారు. కానీ ఆ మన్నా వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే ఏదైనా కూడా మనం బిర్యానీ రోజు తిన్నా కూడా తినలేము. అట్లాగే మన్నా తిని 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 వాళ్ళకి బానిసత్వం గుర్తొచ్చిందంట. వాళ్ళు అంటున్న మాట ఏంటనంటే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మంచిగా మాకు వారానికి 2 సార్లు మాంసం ఇచ్చేవాళ్ళు, దోసకాయలు మంచిగా తినేవాళ్ళం, పొటాటో ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఈ యొక్క భోజనం గురించి వారు ఏదైతే వారు స్వీకరిస్తున్నారో దాని యొక్క విలువ వాళ్ళకి అర్థం కావట్లే. దీని విలువ తెలియదు కానీ ఎక్కడో ఉన్నది కావాలంటున్నారు. చేతిలో ఉన్న దాని విలువ తెలిసేంత వరకు ఎక్కడో ఉన్న దాని విలువ, ఎక్కడో ఉన్నది కావాలి అని అంటే రాదు. ముందుగా ప్రభు ఈరోజు కీర్తనలో చెప్పినట్లుగా మేలైనది మనకిస్తాడు అని వాగ్దానం చేసినట్లుగా ఆయన మేలైనది మనకిస్తున్నాడు. కానీ ఈ మేలైన దానిని గుర్తించకుండా, దీనికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, గౌరవం దీనికి ఇవ్వకుండా ఇంకా ఏదో కావాలని నువ్వు అడుగుతున్నావు చూసావా, నువ్వు ముందు నేర్చుకోవాల్సింది ఏమిటంటే దీనికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. దీనికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ యొక్క శరీరానికి విలువనివ్వడం నేర్చుకోవాలి. ఆ గురువు చేతులు పెట్టేంత వరకు ఇది ఒక సాధారణ గోధుమ అప్పం అంతే. కానీ నడి పూజలోని ఆ గొప్ప సమయంలోని ఎట్లా అవుతుందనంటే, ఎప్పుడైతే గురువు హస్తం ఉంచి అర్పణ సమయంలో ప్రార్థన చేస్తాడో అప్పుడు ప్రభువా ఇది నీ శరీరముగా మారిపోవునుగా కానంటే మారిపోయే సమయం అది. నడి పూజ అంటే ఎక్కడైనా కూడా అతి ముఖ్యమైనది. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి జీవితం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇది ఎందుకు అనంటే, కొన్నిసార్లు ఎట్లుంటుందనంటే, ఎవరైనా మరణిస్తున్నప్పుడు లేదా చివరి రోజుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, లేదనంటే వాళ్ళు ఇచ్చిన కొన్ని వస్తువులు కానీ చాలా భద్రంగా ఉంచుకుంటాం. ఎందుకంటే వాళ్ళకు గుర్తుగా ఉంచుకుంటాం మనం. ఈ రోజున క్రీస్తు ప్రభు తనకు తానే ఒక జ్ఞాపకార్థంగా ఇది ఇచ్చాడు. మనందరికీ కూడా ఒక జ్ఞాపకార్థముగా ఆయన శరీరాన్ని మనకిచ్చాడు. కొన్ని దేశాల్లో ఎట్లా ఉంటుందనంటే,
ఈ మనం భోజనం స్వీకరిస్తున్నాము కదనంటే కొంతమంది అర్థంగానో లేమని అంటారంటే, మీరు శరీరాన్ని స్వీకరిస్తున్నామంటున్నారు కదా, శరీరం అంటే మీరు నిజంగా నరమాంస భక్షకులు అని చెప్తారు మనల్ని, మన కథోలికల్ని. ఎందుకు అనంటే మీరు క్రీస్తు శరీరాన్ని తింటున్నారు కాబట్టి, క్రీస్తు శరీరాన్ని స్వీకరిస్తున్నారు కాబట్టి. సో మీరు నరమాంస భక్షకులు, క్యానిబల్స్ అంటారు, మనుషుల్ని తినే వాళ్ళని అంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి తెలియదు. అది ఏదో మనకు శరీరం తింటున్నామని స్వీకరిస్తున్నామని అంటున్నాము కదా, వెంటనే వాళ్ళు అనేస్తారనమాట. ఈ క్రీస్తుని యొక్క శరీరం, ఈ యొక్క విలువ మనకు తెలిసేంత వరకు కూడా ఎన్నిసార్లు నువ్వు పూజలో పాల్గొన్నా కూడా వేస్టే. ఈ బలి పూజలో మనం పాల్గొంటున్నప్పుడు ఈ దివ్య శరీరం ఉంది కదా, ఈ దివ్య శరీరం, నేను ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. మనం క్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు ఆ కడరాత్రి భోజనం, ఈరోజు చదివినటువంటి సువిశేషంలోని 12 మంది శిష్యులు, క్రీస్తు ప్రభు అందరూ కూడా ఇదే దాని నుంచి తీసుకున్నారు, ఇదే పాత్ర నుంచి పానం చేశారు. తర్వాత ప్రభు ఇచ్చినటువంటి ఇదే శరీరాన్ని స్వీకరించారు. ఇలా స్వీకరించిన తర్వాత కూడా 11 మంది బాగానే ఉన్నారు. 12వ వ్యక్తిగా ఉన్న యూదా ఇస్కరియోతు మాత్రం ఆయనలోకి పిశాచం ప్రవేశించింది. వాక్యం చెప్పిన మాట అది. 11 మంది శిష్యులు కూడా అదే పాత్ర నుంచి స్వీకరించారు. ప్రభు స్వీకరించిన పాత్ర నుంచే వీళ్ళు కూడా స్వీకరించారు. యూదా ఇస్కరియోతు కూడా తీసుకున్నాడు. కానీ ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు తీసుకున్నాడో ఆ యొక్క దానిని ముంచుకొని స్వీకరించిన తర్వాత ఆయనలోనికి పిశాచం ప్రవేశించింది అని వాక్యం క్లియర్గా స్పష్టంగా చెప్తుంది అక్కడ. అదెలా సాధ్యం ఫాదర్? సప్రసాదం తీసుకుంటే దేవుడు రావాలి కదా, దేవుని ప్రసన్నత రావాలి కదా నాలోనికి. మరి ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఎట్లా యూదా ఇస్కరియోతులకు సైతాన్ వస్తాడు? ఎలా దుష్టుడు వస్తాడు? ఎందుకనంటే యూదా ఇస్కరియోతు మనస్సు ఆల్రెడీ దుష్టాత్మతో నిండిపోయి ఉన్నది, దుష్ట శక్తితో నిండి ఉన్నది. ఎట్లాగైనా ప్రభువుని అప్పగించాలని ఎదురు చూస్తున్నాడు. ఎట్లా అని చూస్తున్నాడు. ఏ టైం దొరికిద్దా అని చూస్తున్నాడు యూదా ఇస్కరియోతు. అలా చూసి ఎప్పుడైతే ఆయన అప్పాన్ని అందరితో పాటు కలిసి స్వీకరించాడో వెంటనే చీకటిలోకి వెళ్ళిపోయాడు. చీకటి అంటే సైతానికి సాదృశ్యం అంటారు. చీకటిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్నాను కదా అని. అన్ని రకాల మాటలు మాట్లాడవచ్చు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామనంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నట్లే. అన్ని రకాల చెడు మాటలు మాట్లాడి పాన్ పరాగులు అన్నీ తినేసి వచ్చి మళ్ళీ వచ్చి సిగరెట్ తాగొచ్చి మంచిగా త్రాగుబోతుగా ఉండి అన్నీ తాగొచ్చి మళ్ళీ వచ్చి స్వీకరిస్తున్నావు చూసావా? మనకు నిజంగా బుద్ధి లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆ భయం నాకుంటే, అమ్మో ఇది యేసయ్య శరీరం, ఇది యేసయ్య రక్తం అనే భయం నాకుంటే అవన్నీ నేను చేయను. నేను అవన్నీ చేసుకుంటూ వచ్చి మళ్ళీ వచ్చి ఇదిగో క్రీస్తు శరీరం అన్న వెంటనే నోరు తెరిచి స్వీకరిస్తున్నావు చూసావా? నీకు నిజంగా భయం లేనట్లే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి. మన్నా అనేది ఎట్లా అనంటే వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. వారు చేరవలసినటువంటి కానాను భూమికి ప్రయాణంలో ఉన్నప్పుడు వారికి ఒసగబడిందే మన్నా. అంటే వారు నడవడానికి వారి జీవిత ప్రయాణంలో ఆ ప్రయాణంలో కావలసిన బలం ఇచ్చింది మన్నా. ఈరోజు మన జీవిత ప్రయాణంలో కూడా మనం ఎక్కడి నుంచి బలాన్ని పొందుకుంటామంటే కేవలం ఇక్కడి నుంచే. ఇక్కడి నుంచి నేను బలాన్ని పొందుకోలేదు అని అంటే ఇంకెక్కడి నుంచి పొందుకోలేను. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఎవరో చెప్తారని కదా. ఏం రాదు. బూస్ట్ తిన్నా, బార్న్విటా తిన్నా, ఇంకేమున్నాయి, హార్లిక్స్ తాగినా, ఈ మధ్యలో న్యూస్లో అది కూడా వస్తుంది, అవి కూడా మొత్తం షుగర్ కోటెడ్ అంట, వద్దు అని చెప్తున్నారు అవి కూడా. ఇవన్నీ తీసుకున్నంత మాత్రం నాకు బలం వస్తుందని అనుకోకండి. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే నీకు నాకు కావాల్సింది ఇదే.
ఆయన బలం నాకు బలంగా ఉంటుంది. చూడండి, అక్కడ అంతమంది నడుస్తూ నడుస్తూ వారి ప్రయాణంలోని ఆ మన్నాను వారు స్వీకరించారు. ఆ మన్నా స్వీకరించిన తర్వాత వచ్చిన బలంతోనే వీళ్ళు నడిచారు. మన్నా స్వీకరించిన తర్వాత వచ్చిన బలంతోనే వీళ్ళు నడిచారు. ఆ 40 సంవత్సరాలు కూడా మన్నా వచ్చిందంట. 40 సంవత్సరాలు సాధారణ విషయం కాదు అది. 40 సంవత్సరాలు మన్నా కురిసిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు కానా భూమికి చేరుకున్నారో మొదటి పంట పండిన తరువాత మాత్రమే మన్నా కురవటం ఆగిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరు, అందుకే దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటో తెలుసా? దారి భత్యం. కొత్తగా ఉండొచ్చు కానీ ఇది దివ్య సత్ప్రసాదానికి ఉన్న మరొక పేరు దారి భత్యం అని కూడా అంటారు. అంటే ప్రయాణంలో మనకు కావలసింది అనుగ్రహించేది. ఈ జీవిత యాత్రలో నేను వెళ్తున్నప్పుడు మనకు అనుగ్రహించేదే. కానాను యాత్ర, ఇది సియోను యాత్ర, ఐగుప్తు విడచిన విశ్వాసయాత్ర, కానాను యాత్ర, ఇది సియోను యాత్ర. ఆ యాత్రలో ముందుకు వెళ్ళాలనంటే వాళ్ళు తిన్నటువంటి నాన్ వెజ్ కాదు వాళ్ళని నడిపించింది. ఆ ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపించింది ఏంటి అని అంటే కేవలం మన్నా మాత్రమే. ఈనాటి మన్నా ఇదే. ఈరోజు ప్రభు మనకిచ్చిన ఇస్తున్న మన్నా ఏదైనా ఉన్నది అని అంటే ఆయన శరీర రక్తములే. మరి ఇంత గొప్పది, ఇంత గొప్ప దివ్య శరీరాన్ని ప్రభు మనకిచ్చాడు. మంచిదే, బాగానే ఉంది. మనల్ని నమ్మి మనం ఎక్కడ ప్రభు నుంచి దూరం అవుతామో అని ఎప్పటికప్పుడు మనల్ని దగ్గర చేయడానికి ఈ యొక్క దివ్య సత్ప్రసాదాన్ని మనకు అనుగ్రహిస్తే మనం ఎంత ప్రాముఖ్యత ఈ దివ్య సత్ప్రసాదానికి ఇస్తున్నాం. నిజంగా ఏ మనసుతో నేను స్వీకరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా, గుర్తుంచుకోండి, ఆ 12 మందితో, ఆ 11 మందితో పాటుగా యూదా ఇస్కరియోతు కూడా ఇట్లాగా తీసుకున్నాడు. 11 మంది బాగానే ఉన్నారు. 12వ వ్యక్తిగా వచ్చిన యూదా ఇస్కరియోతులో మాత్రమే దుష్టుడు వచ్చాడు. కారణం, హృదయం అంతా దుష్టత్వంతో నిండి ఉన్నది. నువ్వు కూడా అనుకోవచ్చు, అందరు తీసుకుంటున్నారు కదా, నేను కూడా తీసుకుంటానేమో అని. నువ్వు ఒకవేళ నీ నెంబర్ 12 ఏమో చూసుకో, ఇస్కరియోతులాగా. అందుకే ఎప్పుడూ చెప్తూ ఉండే మాట, సిద్ధపడి ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు వచ్చి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించండి. నేను మీ గ్రామానికి వచ్చిన మొదటి రోజే చెప్పాను, ఆదివారం మీరు ఎవరన్నా పాప సంకీర్తన చేయాలంటే రండి. ఇంత సంవత్సరం అవుతుంది నేను వచ్చి, కరెక్ట్గా ఒక్కరు కూడా రాలేదు ఇప్పటి వరకు. ఒక్కరు కూడా చెప్తున్నా కదా, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సంవత్సరం అయింది, ఒక్కరు కూడా ఏ ఆదివారం కూడా ఫాదర్ నాకు పాప సంకీర్తన కావాలి అని ఒక్కరు కూడా అడగలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పర్వాలేదు, అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే సిద్ధపాటు అనేది అవసరం. ఆ సిద్ధపాటు అనేది లేకుండా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తుంటే జాగ్రత్త. ఇలా ప్రతి బలి పూజలో కూడా ఇలా అప్పం ఎత్తినప్పుడు ప్రతి ఒక్కరు మనం ఎట్లా అనంటే అందులో మన కొరకు త్రుంచబడిన విరవబడిన క్రీస్తు ప్రభు కనపడాలి. ఆయన నీకు కనిపించకపోతే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకెదురు చూడాలి ప్రభు? ఎన్నో సంవత్సరాలుగా నువ్వు నేను క్రైస్తవుని, నేను కథోలిక సభ్యురాలను చెప్పుకుంటూ ఉన్నా, కానీ బలి పూజలో ఉన్న గొప్పతనం తెలియకపోతే వ్యర్థం. క్రీస్తు శరీర రక్తముల పండుగ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మరి రక్తముల పండుగ జరుపుకోవడం అని అంటే దానికిచ్చే ఆ శరీర రక్తములకు మనం ఇచ్చే గొప్ప ఏమైనా ఉన్నది అని అంటే మనం ఇవ్వాల్సిన గౌరవం.
చర్చిలోకి వస్తాం, డైరెక్ట్గా వచ్చి కూర్చుంటాం. ఇక్కడ ఇంతకు ముందు అంటే గుడి కట్టడానికి ముందు మందస్సం లేదు ఇక్కడ. ఇప్పుడు మందస్సం ఉంది. నువ్వు ఎక్కడికి వచ్చినా, ఒకవేళ నువ్వు ఇక్కడ కూర్చుంటుంటే ఇక్కడ దాకా వచ్చి తల వంచి నమస్కరించి వెళ్ళి కూర్చో. లేదు నువ్వు వెనకే కూర్చుంటుంటే అక్కడ దాకా వచ్చి నమస్కరించి పక్కకెళ్ళి కూర్చో. ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి మందస్సానికి. పీఠం ఎప్పుడెప్పుడు ఎక్కుతున్నా కూడా నీ తల వంచి నమస్కరించాలి. పిల్లలు ఎప్పుడెప్పుడు ఇలా తిరుగుతున్నా, బైబిల్ పట్టణం చదివేయడానికి వచ్చేవాళ్ళు ముఖ్యంగా వచ్చామా చదివామా, అమ్మో నాకు భయం అవుతుందని పరిగెత్తడం కాదు, వస్తున్నప్పుడు మెట్ల దగ్గర తల వంచి నమస్కరించాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్తున్నప్పుడు కూడా అక్కడికి వచ్చి నమస్కరించి వెళ్ళాలి. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో విన్నాను పాత రోజుల్లోనంట, ఈ మన తెలుగు బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు రాశారంట. మొదట్లో రాస్తున్నప్పుడు ఆ ఎవరైతే తర్జుమా చేస్తున్నారో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటానంటే, ఎప్పుడెప్పుడు యావే, యెహోవా, యేసు ఇవన్నీ వచ్చినప్పుడంట చేతిని కడుక్కొని ఒక వస్త్రం, తెలుపు వస్త్రం చుట్టుకొని చేతికి అప్పుడు ఆ పదం రాసేవాళ్ళంట. అంటే అంత పవిత్రమైనది ఆ పదం. ఒక పేరుకే అంత పవిత్రమైనది ఉంటే స్వయముగా ఆయన శరీరాన్ని ఇచ్చాడు, ఆయన జీవితాన్ని మనకిచ్చాడు. ఇంకెంత గౌరవం మనకి ఇవ్వాలి, మనం ఇవ్వాలి ప్రభునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క అప్పం ఇట్లా పెడితే గాలికి పోతుంది కదా, ఫ్యాన్ ముందు పెడితే వెంటనే గాలికి పోతుంది. ఎప్పుడెప్పుడు సప్రసాదం ఇవ్వడానికి వస్తున్నా కూడా చేయి అడ్డు పెట్టుకొని రావాలి, ఎందుకంటే ఏ ఫ్యాన్ గాలి తగిలితే కింద పడుతుందో అని. అంత సాధారణ అప్పం, కానీ దీనిలో కూడా ఎంత గొప్ప శక్తి ఉన్నదనంటే అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. చిరుగాలికి సైతం ఊగిసలాడే ఈ అప్పంలో పెనుగాలి తుఫానులను ఆపే ప్రభువే ఉన్నాడని తెలుసుకో. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. చిరుగాలికి చిన్న గాలి, ఇట్లా చిన్న గాలి వచ్చినా కూడా లేచిపోతుంది, ఇది ఆగదు, ఇది అక్కడ ఉండలేదు. అట్లా అంటే దీనిలో కూడా ఎంతో శక్తి ఉన్నదంట. నీకోసమే ఏ తెంచెను, మరణించెను, రక్షించెను, తన దేహమునే తన రక్తమునే సర్వ పాపులకు అందించెను. ప్రేమతో రండి ఈ ప్రభు విందుని ఆరగించండి. ఓ క్రైస్తవా, ఓ మిత్రమా, ప్రభు యేసుని స్వీకరించుమా. ఆయనలో ఉన్న గొప్పతనం తెలియకపోతే మనం చూస్తాం. ఒక వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 49వ వచనం. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించును మరణించిరి. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం భుజించువాడు మరణించును. హల్లెలూయా. చూడండి, ఆ రోజుల్లోని వాళ్ళకి మన్నా ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి అర్థం కాలేదు దాని విలువ ఏంటనేది. పరలోకంలో దేవదూతలు అందరూ స్వీకరిస్తున్న ఆ మన్నాని వీళ్ళకి అందిస్తే వీళ్ళు ఆ మన్నాను ఒక ప్రాముఖ్యత ఏంటో, విలువ ఏంటో తెలియలేదు వాళ్ళకి. ఏదో సాధారణ అన్నంలాగే తిని ఉంటారు. ఒకవేళ నువ్వు కూడా సత్ప్రసాదాన్ని ఏదో సాధారణ బిస్కెట్ లాగా తీసుకుంటున్నావేమో, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మో బిస్కెట్ లాగానే చిన్నగే ఉంది కదా, ఒక స్వీట్ లాగానే ఉంది కదా అని నువ్వు కూడా వాళ్ళలాగానే తీసుకుంటున్నావేమో, జాగ్రత్త. వాక్యం పలుకుతుంది, వాళ్ళు మన్నాను స్వీకరించిన తరువాత కూడా మరణించారు.
మరి నువ్వు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తున్నావు. స్వీకరించిన తర్వాత ఈ సత్ప్రసాదం అని అంటేనే జీవం, పరలోకము నుండి దిగి వచ్చినటువంటి భోజనం ఇది. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమా, జీవాహారమా. పరలోకము నుండి దిగి వచ్చిందంట. అట్లాంటి ఆహారాన్ని, ఆ జీవాహారాన్ని మనం స్వీకరిస్తున్నాం. అలాంటి అవకాశం మనకిచ్చాడు. మరి అలాంటి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నాకు ఆ ప్రాముఖ్యత, దానికి ఇవ్వాల్సిన గౌరవం, ప్రాముఖ్యత, విలువ ఇవ్వలేదు అని అంటే ఈరోజు ఒక అవకాశం, ఈ పండుగ ఒక అవకాశాన్ని మనకిస్తున్నది. కనుక దివ్య సత్ప్రసాదం స్వీకరించడానికి వస్తున్నప్పుడు భయంతో రండి. ఫాదర్కి తెలియకపోవచ్చు నువ్వేం చేసావు అనేది, నువ్వు ఎట్లా ఉన్నావు అనేది నీ ఎదురుగా ఉన్న ఫాదర్ గారికి తెలియకపోవచ్చు, నీ పక్కన కూర్చున్న మనిషికి తెలియకపోవచ్చు. కానీ అన్నీ తెలిసిన వ్యక్తి ఉన్నాడు కదా. నన్నంటే మోసం చేయొచ్చు, ఆయన్ని మోసం చేయడం ఎవరి తరం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, సత్ప్రసాదం ఇస్తున్నప్పుడు గురువు చెప్పే మాట ఏంటి? మీకు సత్ప్రసాదం ఇస్తున్నప్పుడు గురువు ఏమంటారు? ఇది క్రీస్తుని శరీర రక్తములు. మీ సమాధానం చెప్తున్నారా? చాలామంది చెప్పట్లేదు. హలో, నువ్వు సత్ప్రసాదం తీసుకుంటున్నప్పుడు గురువు నీ దగ్గరకు వచ్చి, అమ్మా నీ పేరు పిలవకపోవచ్చు, కానీ నీతో చెప్తాడు. ఇక్కడికి వచ్చి నీతో చెప్పి, ఇదిగో బ్రదర్ డీకెన్ కిషోర్, క్రీస్తుని శరీరం అని నీతో అన్నప్పుడు బ్రదర్ ఏం చెప్పాలి? ఆమేన్ అనాలి. ఆమేన్ అంటే దాని అర్థం ఏంటంటే, నేను చెప్తున్నా బ్రదర్కి, బ్రదర్ ఇదిగో ఇది క్రీస్తుని శరీరం అని నేను ఒక మాట అన్నప్పుడు ఆయన చెప్పే ఆమేన్ ఉంది చూస్తారు. ఆమేన్ అంటే గట్టిగా చెప్పండి. అగునుగాక, జరుగునుగాక. అంటే ఇది క్రీస్తుని శరీరం అని చెప్తున్నప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నట్లు, నీ అంగీకారాన్ని నువ్వు ఇస్తున్నట్లు. కొంతమంది వస్తారు మా కనీసం ఫాదర్ గారు చెప్తే ఏమంటున్నారో కూడా వినరు, డైరెక్ట్గా వచ్చి ఏళ్ళను కూడా తీసుకొని పోతారు. కొన్నిసార్లు ఆ ఫింగర్స్ను కూడా తీసుకొని పోతారు. కనుక ప్రియమైన సహోదరి మనం నేను చాలా జాగ్రత్తగా ఇస్తాను సత్ప్రసాదం ఇస్తున్నప్పుడు. నేను పరిగెత్తాను, ఎందుకంటే నాకు తెలుసు ప్రతి ఒక్క సమాధానం ముఖ్యం. ఇట్లా ముంచి ఇట్లా అని ఇది క్రీస్తుని శరీరం అని ఇట్లా లేపి చెప్తాను నేను. గురువులు అట్లే చెప్తారు. అట్లా చెప్పినప్పుడు నువ్వు చెప్పాలి ఆమేనని. కానీ మనం ఆమేనని కూడా అనట్లేదు, అది కూడా బరువే. ఆమెను అనకుండా ఈసారి తీసుకుంటున్నట్లయితే నువ్వు గుర్తుంచుకో, నువ్వు ఆయన క్రీస్తు ప్రభు నా కొరకు వచ్చినటువంటి రక్షకుడు అని నువ్వు ఒప్పుకోనట్లే, అంగీకరించట్లేదు. నువ్వు ఎప్పుడైతే ఆమేనని అంటావో అప్పుడే అది జరుగుతుంది. అప్పుడే నువ్వు నీ అంగీకారాన్ని తెలియజేస్తున్నట్లు. ఎట్లా తెలుసా అంగీకారం? ఒక్కసారి దేవదూత వచ్చి చెప్పారనమాట, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, ప్రభు మీతో ఉన్నారు, రక్షకుడు నీ గర్భంలో ఉదయించబోతూ ఉన్నాడని గబ్రియేలు దేవదూత మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు మరియ తల్లి చివరిగా పలికిన సమాధానం ఏంటి? నీ మాట చొప్పున జరుగునుగాక, జరుగునుగాక, ఆమేన్. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే ఆమేన్ అన్నారు మరియ తల్లి. అలా ఆమేన్ అని ఎప్పుడైతే అన్నారో, మళ్ళీ చెప్తున్నా, దేవదూత వచ్చినప్పుడు లేదనంటే ఆ వాక్యం ఇస్తున్నారు కదా, అనుగ్రహ పరిపూర్ణ నీకు శుభమని, ఆమె అట్లా ఆ మాట చెప్తున్నప్పుడు కూడా గర్భంలోకి యేసయ్య రాలే. యేసయ్య ఎప్పుడు వచ్చాడో తెలుసా? మరియ తల్లి చెప్పిన ఆమేనన్న తరువాతనే. ఆమె అంటే దాని అర్థం ఏమిటనంటే మరియ తల్లి ఒప్పుకున్నది, అవును ఒప్పుకుంటున్నా నేను, జరుగునుగాక, అన్నీ జరుగునుగాక అని మరియ తల్లి అంటే మరియ తల్లి ఆ రోజు ఇచ్చిన సమాధానం నువ్వు ఈరోజు ప్రతి బలి పూజలో కూడా నువ్వు ఇస్తున్నట్లు. అంటే దాని అర్థం మీరందరూ మరియ తల్లితో సమానం అనమాట. గట్టిగా చప్పట్లు కొట్టుకోండి ఒకసారి. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలోని అన్ని రకాల అందుకే ఇంకొక విషయం నేను చెప్పేది ఏమిటంటే పూజలు అర్పించడం. కొంతమంది చెప్తారు, అర్పించకపోతే ఏమవుతుంది, అర్పించాలా అని కొంతమంది అనుకోవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దివ్య బలి పూజ అర్పించిన తర్వాత తప్పకుండా ఆ పూజలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం నీవు అర్పించినటువంటి విన్నపం మీద పనిచేస్తుంది. అందుకే ఎప్పుడూ చెప్తున్నా, బలి పూజలు అర్పించుకోండి మీ విన్నపాల కొరకు, మీ కుటుంబాల కొరకు. లేదు ఫాదర్, మేము నవంబర్ 2వ తారీఖున మాత్రమే అర్పిస్తాం. ఎవరి కొరకు? అది చనిపోయిన వాళ్ళు. ఇంకా మధ్యలో మాకు ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవు, మేము హ్యాపీ. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య బలి పూజలో మనం పాల్గొంటున్నప్పుడు గుర్తుంచుకోనండి, మొదటిది భయంతో ఉండండి, భయంతో భక్తితో ఉండండి. బలి పూజ నేను ఒక దగ్గరకు పూజకి వెళ్ళాను. పూజకెళ్ళి అది నడి పూజ. అప్పం అట్లా ఆశీర్వదించి ఇట్లా మీరందరూ దీన్ని తీసుకొని స్వీకరించండి అని ఆ నడి పూజ జరుగుతూ ఉంటే ఒక ఆమె అక్కడ కూర్చున్నారు ఆ మూలన. ఇక్కడ కాదు, వేరే చర్చిలో, నేను వేరే దగ్గర పని చేసినప్పుడు కూర్చొని మంచిగా ఆవులిస్తుంది మొదటిది. తర్వాత సెల్ ఫోన్ పట్టుకొని చూసుకుంటుంది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? బలి పూజ. సెల్ ఫోన్ పట్టుకొని చూసుకుంటుంది. సెల్ ఫోన్ పట్టుకొని చూసుకుంటూ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. అది ఆ రోజు ఏమైందో తెలియదు, కానీ అంతా అయిపోయిన తర్వాత ఆమె వచ్చేసి పూజ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, ఫాదర్, నేను మొదటిసారి సప్రసాదం తీసుకోవాలనుకుంటున్నా, నాకు సప్రసాదం కావాలి ఫాదర్ అని అంటే ఇచ్చిన ఆమెకి. ఆ రోజు నువ్వు ఫస్ట్ సప్రసాదం కాదు, నువ్వు చర్చిలో ఎట్లా కూర్చోవాలో తెలుసుకో ఫస్ట్. సప్రసాదం గురించి అసలు ఇప్పుడు దాని గురించి నువ్వు మాట్లాడొద్దు, నువ్వు దాని గురించి మాట్లాడొద్దు. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చర్చిలో ఎట్లా ఉండాలో, ఎట్లా బిహేవ్ చేయాలో, పూజ జరుగుతున్నప్పుడు ఎంత భక్తితో ఉండాలి, ఎక్కడ చేతులు జోడించాలో, ఎక్కడ మోకరించాలో, ఎక్కడ నిలబడాలో ముందు అవి తెలుసుకో. అవి తెలుసుకున్న తర్వాతనే నేను నీకు సత్ప్రసాదం ఇస్తాను. అప్పటి వరకు నోరు తెరిచి మళ్ళీ సత్ప్రసాదం నాకు కావాలని అడగొద్దు నువ్వు అన్నాడు. మనం కూడా ఈరోజు నిజంగా చాలామంది పిల్లలు సత్ప్రసాదం తీసుకున్నారు కదా గుడి పండుగ రోజున. ధైర్యంగా చెప్పండి, మీరు చెప్పాలని మీకు వచ్చా? తీసుకున్న పిల్లలు వచ్చా చెప్పాలి? రాదు. దాని గురించి తెలియదు. అమ్మా తల్లిదండ్రులారా, దయచేసి ముందు మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకున్న తర్వాత మీ పిల్లలకి మీరు చెప్పొచ్చు. మీరు ఎక్కడో ఎప్పుడు పూజ స్టార్ట్ అయిన తర్వాత మీరు చిన్నగా బయలుదేరి వస్తుంటారు. మీతో పాటు మీ పిల్లలు తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళు పంపించండి ముందే. చర్చిలో మొదటి నుంచి ఉండాలి వాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి వాళ్ళు. చిన్న వయసు నుంచే వాళ్ళకి అన్నీ నేర్పించాలి. ఇప్పటి నుంచి నువ్వు నేర్పించే భవిష్యత్తులో చాలా కష్టం అవుతుంది పిల్లల్ని చర్చిలోకి తీసుకురావడం. దయచేసి కొద్దిగా దెబ్బ కొట్టైనా చర్చిలోకి తీసుకురండి. నేను అదే చెప్తాను. చర్చిలో నేర్పించాలి. చర్చిలో జరుగుతున్న పనులేందో, జరుగుతున్న కార్యాలేందో వాళ్ళకి తెలియాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సాయంత్రం ఏంటి? మనం ఏమనుకున్నాం? సాయంత్రం ప్రోగ్రాం అమ్మ మీ ముందు లాగండి ఒకసారి చెప్పండి అమ్మ మీరంతా. సాయంత్రం ఏం ప్రోగ్రాం ఉంది మన గ్రామంలో? కొంచెం గట్టిగా చెప్పండి. అర్థం కాలే. సాయంత్రం ఏదైనా ప్రోగ్రాం ఉందా? ఏందో చెప్పండి. ఉందని అందరూ తలూపుతారు. ఏం ప్రోగ్రాం ఉంది మనకు సాయంత్రం? హల్లెలూయా. నిన్న ఇదే ఒకరిని అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? సాయంత్రం మరియ తల్లి ఊరేగింపు ఉందన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏం జరుగుతుంది అసలు దాని పేరేంటో తెలుసా మీకు? నేను మొన్న ఒక రాత్రి అంతా అనౌన్స్మెంట్ ఇచ్చిన చాలాసేపు. తర్వాత ఎక్కడెక్కడ ప్రార్థన జరిగినా చెప్తున్నా. బ్రదర్ గారు తిరుగుతూనే ఉన్నారు. మీటింగ్ జరిగింది మన పిల్లలందరికీ. ఏముంది వచ్చి సాయంత్రం మన గ్రామంలో? ఎవరు మాట్లాడరమ్మా? దివ్య సత్ప్రసాద ఆరాధన ఊరేగింపు.
ఉందా? తెలుసా అందరికీ? మళ్ళీ సాయంత్రం మాకు తెలియదు అని చెప్పొద్దు. సాయంత్రం 5:30 గంటలకి మన చర్చ్ నుంచి దివ్య సత్ప్రసాద ఊరేగింపు, మనం ఆరాధన చేసే మందసం ఉంది కదా, ఆ మందసంతోని నేను, బ్రదర్ గారు, ఇంకా కొంతమంది వేరే ఫాదరు బ్రదర్లు చాలామంది ఉంటారు. అందరం అంటే మేము మాత్రం వస్తాం, మీరు ఇంట్లో కూర్చోండి కాదు. హలో, మళ్ళీ కొంతమందికి ఇది కూడా ఉంది డౌట్. అంటే మీరు వస్తారు, మేము డైరెక్ట్ ఇంటి దగ్గర రెడీగా కూర్చొని ఉండాలి. లేదు, అందరం కలిసి 5:30 గంటలకి, దయచేసి మీ వంట ప్రోగ్రాం ఏమైనా ఉంటే 8 క్లోజ్ చేస్తాం. ఎందుకంటే మన ఇళ్ళకి పోయేది ఏం లేదు. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి మన మరేతల్లిని ఊరేగించినట్లుగానే అదే దారిలో మన ఎక్కడెక్కడ మన కుటుంబాలు ఉన్నాయో అక్కడ అలా కూడా కేవలం బజార్లకు మాత్రమే, ఇంట్లోకి పోదు, బజార్లకు మాత్రమే పోతాం. ఎందుకు అనంటే సాధారణంగా ఈ రోజున ప్రపంచంలో తిరుసభ మనకు చెప్పేది ఏమిటి అనంటే ప్రతి గ్రామంలో కూడా ఇట్లాంటి ఒక ఊరేగింపు జరగాలి. ఆ మందసం తీసుకొని, ఆ మందసం దివ్య సత్ప్రసాదనాథుడు వేంచేసి ఉన్నటువంటి ఆ మందసాన్ని తీసుకొని గ్రామం అంతా చుట్టి రావడం. దాని అర్థం ఏమిటి అనంటే, నాదా దివ్య సత్ప్రసాద నాదా, ఈ గ్రామాన్ని, ఇగో మా కుటుంబాలన్నింటినీ కూడా నీ చేతుల్లో అర్పిస్తున్నాను. ఎప్పుడెప్పుడైతే ఆ మందసంని ఊరంతా తిప్పుతూ వస్తున్నామో ఇదే దివ్య సత్ప్రసాదనాథుడు అందులో ఉండేది. ఎప్పుడైతే తిప్పుతూ వస్తున్నామో మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాల శాపాలు కూడా తొలగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన గ్రామం అంతా కూడా యేసయ్య సొంతం చేయాలి. అదే మన బాధ్యత ఈరోజు. కనుక ఇది కేవలం ఫాదర్ గారి బాధ్యత కాదు. ఫాదర్ గారు ఈరోజు ఉంటారు, రేపు పోతారు. ఎప్పుడు పోతారో కూడా తెలియదు. రేపటి రోజున ఎప్పుడూ ఉండేది మీరే. కనుక మన ఊరి కొరకు, మన గ్రామం కొరకు మనమే ప్రార్థించుకోవాలి. మనం వెళ్ళి కొక్రేన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా కొరకు ప్రార్థించని అడుగుతామా? లేదు, అవసరం లేదు. మనం ఉన్నాం, మనం ప్రార్థన చేసుకోగలం. కనుక దయచేసి సాయంత్రం, పెద్ద మనుషులు కూడా దయచేసి సాయంత్రం గుర్తుంచుకోనండి, 5:30 గంటలకి మరి మొదటిసారి స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఇక్కడ మన గ్రామంలో, ఇక్కడ మన చర్చ్ నుంచి ఇక్కడ మొదటిగా మన ప్రార్థనా నృత్యం ఉంటుంది, ప్రార్థనా గీతం ఉంటుంది, పిల్లలు డ్యాన్స్ వేస్తారు. అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, పీఠం మీద నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రారంభం నుంచి కూడా అందరూ ఉండాలి. మీ వంట కావచ్చు, ఇంకేమున్నా కూడా, ఒకవేళ మీరు మళ్ళీ మేము స్నానాలు చేసి రావాలి ఫాదర్ అంటే మీ ఇష్టం. కానీ 5:30 కల్లా రెడీ అయ్యేలాగా చూసుకోండి. మీ టైం దయచేసి ఆ 2 గంటలు ప్రభువుకి ఇవ్వండి. సాయంత్రం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆ ఊరేగింపు, ఆ ఉత్సవం, మహోత్సవం అంటే గొప్పది. అది ఈరోజు నుంచి మనం ఆ ప్రభు సొంతం చేసేయాలి. మన కుటుంబాలు, మన గ్రామం, అన్నీ మన యొక్క పాడి పంటలు అన్నీ కూడా ప్రభు సొంతం చేసేయాలి. మందసాన్ని ఎప్పుడు అట్లా తిప్పరు, కేవలం ఈ పండుగ రోజున మాత్రమే అలా గ్రామం అంతా కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక సాయంత్రం జరుగుతున్న ఈ ప్రార్థనలో రండి, అందరూ వచ్చి పాల్గొనండి. ముఖ్యంగా మర్యాదల సభ్యులు మీకు ఇచ్చినటువంటి మీ శారీస్ ఉన్నాయి కదా, ఉన్నాయా? ఆ శారీస్తోనే రండి, ఆ శారీస్ వేసుకొనే ధరించి రండి. ఒక యూనిటీగా, ఐక్యమత్యంగా మనం పాటలు పాడుతూ, జపమాల జపిస్తూ, ఆరాధన చేస్తూ మనం వెళ్తాం. గ్రామం అంతా కూడా అందరికీ తెలియాలి, ఇది నా దేవుడు, నా శక్తి, నన్ను బ్రతికించే వ్యక్తి ఈయన అని మనందరం కూడా ప్రకటించాలి. కనుక దయచేసి ఎవరో చేస్తారు, నేను ఒక్కదాన్ని పోకపోతే ఏం కాదు, నేను ఒక్కరిని పోకపోతే ఏం కాదని అనుకోకండి. అందరూ అట్లాగే అనుకుంటున్నారు. ఇదేందో ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఇది ఒక అంటువ్యాధిలాగా వాకిపోతుంది, అందరికి వస్తుంది అదే ఆలోచన. కనుక దయచేసి ఆ ఆలోచన రానివ్వకండి. కనుక అందరూ 5:30 గంటలకి మనం ఈరోజు తప్పకుండా ఆ ప్రార్థన, ఆ ఊరేగింపుని చేస్తాం. కరెంటు ఉన్నా లేకపోయినా, మళ్ళీ కరెంట్ లేదు ఫాదర్ గారు స్టార్ట్ చేయరేమో అనుకోకండి, కరెంటు ఉన్నా లేకపోయినా స్టార్ట్ చేస్తాం. అనుకోబోతున్నాం. అది కూడా ఈ దగ్గర బైబిల్ తీసుకొని, చేతిలో బైబిల్ పట్టుకొని, లేకుండా ఉన్నా కూడా వెళ్ళి సప్రసాదం తీసుకోవచ్చు. లేదా అమ్మో నేను తీసుకోకపోతే ఏమనుకుంటారో మిగిలిన వాళ్ళని ఆ ఆలోచనతో కూడా తీసుకొని ఉండొచ్చు. ఒకవేళ నువ్వు అట్లాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే ఇప్పుడు క్షమాపణ అడుగు ప్రభువుని.
ఇప్పటి నుంచి ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవించే బిడ్డలుగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడతాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక చిన్న విషయం మర్చిపోయింది ఏంటంటే, బలి పూజకు వస్తున్నప్పుడు నువ్వు వేసుకుంటున్న డ్రెస్ కోడ్ జాగ్రత్త. కొంతమంది షార్ట్లు వేసుకొని వస్తారు చర్చికి, షార్ట్ ప్యాంట్స్ వేసుకొని షార్ట్లు వేసుకొని చర్చిలోకి పూజకు వస్తారు. తర్వాత ఏం కాదులే అని స్టైలిష్గా రాకండి. నేను ఎప్పుడు పిల్లల గురించి మీ తల్లిదండ్రులకు చెప్తూ ఉంటాను, అమ్మా మీ పిల్లలు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి కనీసం తల మీద వస్త్రం వేయడం నేర్పించండి. నువ్వు నేర్పించకపోతే రేపటి రోజున వాళ్ళు ఎందుకు నేర్చుకుంటారు? నేను మీ ఇంటికి వచ్చి నేర్పించలేను కదా. పిల్లలు ఉన్నారని అంటే నేర్పించండి. వాళ్ళు చిన్నాళ్ళే కదా ఫాదర్ అని అంటే పర్వాలేదు, ఏం కాదు, ఇప్పటి నుంచి మీరు నేర్పిస్తేనే నేర్చుకుంటారు. డ్రెస్ కోడ్ షార్ట్లు వేసుకొని తర్వాత ఏమీ తల మీద ఏమీ లేకుండా అట్లాగే వచ్చి రాకండి. అట్లా దేవుని దగ్గర ఎట్లా ఉండాలో అట్లాగే ఉండండి. కొంతమందికి కష్టంగా ఉంటుంది వినడానికి, అయినా పర్వాలేదు. మనం ఎంత నీట్గా లేదనంటే ఎంత మోడెస్టీగా అంటామన్నమాట. అంటే అంత మంచిగా రావాలి, మనం గౌరవంగా రావాలి. ఎందుకనంటే మనం వచ్చేది నువ్వు ఫంక్షన్కి పోతున్నప్పుడు ఎట్లయినా పో, కానీ ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు తగిన బట్టలు వస్త్రాలు ధరించి మాత్రమే రండి. ఒకవేళ తల్లిదండ్రులారా మీ పిల్లలు వేరొక రకమైన వస్త్రాలు ధరిస్తూ వాళ్ళకి చెప్పండి, హలో నీకు వేయాలంటే పూజ తర్వాత వేసుకో, నీకు కావలసిన డ్రెస్, కానీ పూజకు వస్తున్నప్పుడు మంచి వస్త్రాలు తీసుకుని రండి. పిల్లలు అలా వస్తున్నారని అంటే కారణం తల్లిదండ్రులే, మీరు వాళ్ళకి నేర్పించలేదు కాబట్టి వస్తున్నారు. కనుక మీదే బాధ్యత, తప్పు మీలోనే ఉంది. కనుక దయచేసి పిల్లలందరికీ కూడా నేర్పించండి. నేను చెప్పినట్లు ప్రతి శనివారం సాయంత్రం జరుగుతున్నటువంటి ఆ క్యాటకిజం క్లాసెస్ ఉన్నాయి కదా. కనుక ఎప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా కూడా పీఠం దగ్గర కూర్చోడానికి ప్రయత్నం చేయి. పూజ అర్పించబడుతున్నటువంటి స్థలం ఇది. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకుంటాం, అందరం కళ్ళు మూసుకుంటాం. పరిశుద్ధుడైన దేవా, ఈ రోజున శరీర రక్తముల పండుగ అని మాకు నేర్పిస్తూ ఉన్నా. మా సంఘాన్ని ఆశీర్వదించాలి అని ఇక్కడ ప్రభు గుమికూడి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వదించండి. చాలా సందర్భాల్లో బలి పూజల్లో అగౌరవంగా ఉన్నావేమో, ఇవ్వాల్సిన గౌరవం బలిపీఠానికి ఇవ్వలేదు, దివ్య బలి పూజకి ఇవ్వలేదు, స్వీకరిస్తున్నటువంటి శరీర రక్తాలకు కూడా ఇచ్చి ఉండకపోవచ్చు. నీ ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. చాలా సందర్భాల్లో మనసులో ఒకరి మీద కోపం ఉంచుకొని వచ్చి అప్పుడొచ్చి కూడా సత్ప్రసాదాన్ని స్వీకరించాను. ఇంట్లో గొడవ పెట్టుకొని వచ్చి సత్ప్రసాదాన్ని స్వీకరించాను. తాగి వచ్చి సత్ప్రసాదాన్ని స్వీకరించాను. చెడు మాటలు మాట్లాడి వచ్చి సత్ప్రసాదాన్ని స్వీకరించాను. చెడు సహవాసం చేసి వచ్చి సత్ప్రసాదాన్ని స్వీకరించాను. నీ దేవుని క్షమాపణ అడుగు. చాలాసార్లు జరిగి ఉంటాయి అవి నీ జీవితంలో. సరైన సిద్ధపాటు అనేది లేకుండా ఏదో ఎక్కడికో వెళ్ళినట్లుగా పరిగెత్తినట్లుగా నేను నా జీవితంలో సిద్ధపాటే లేకుండా వచ్చి బలి పూజలో పాల్గొని ఉండొచ్చు. అందుకు ప్రభుని క్షమాపణ అడుగు. ప్రభు నిన్ను మన్నిస్తాడు. ఇప్పటి నుంచి నీ బలి పూజలో పాల్గొంటున్నప్పుడల్లా కూడా ప్రభు నీకు సహాయం చేస్తాడు. చాలా సందర్భాలలో నువ్వు వేసుకున్నటువంటి వస్త్రం ఒకవేళ ఇతరులకి వారిని దేవుని నుంచి దూరం చేసే విధంగా ఉన్నదేమో పూజకు వచ్చినప్పుడు, అందుకు కూడా క్షమాపణ చెప్పు. ఒకవేళ నీకు తెలియకుండానే అట్లాంటి పరిస్థితులు జరిగి ఉండొచ్చు, నువ్వే ధరించినటువంటి వస్త్రాల ద్వారా కూడా. అందుకు ప్రభు నీకు మన్నింపు కోరుకో.
ఇప్పటి నుంచి, ఈ పండుగ నుంచి అట్లాంటివి జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయి. సాయంత్రం జరగబోతున్నటువంటి ఆ ఉత్సవములో దివ్య సత్ప్రసాద మహోత్సవ ఊరేగింపు, ఆ సమయానికి ఇంకా మనల్ని సిద్ధపరచమని ప్రార్థించు. భక్తితో నేను కూడా వస్తాను ప్రభువా, నీతో కలిసి నువ్వు నా కొరకు నా గ్రామం అంతా తిరగబోతున్నావు కదా, నీతో పాటు నీ వెనక నేను కూడా ఉంటాను. నా గ్రామాన్ని ఆశీర్వదించాలని నువ్వు వస్తున్నప్పుడు నీతో ఉండకుండా నేను ఇంకెక్కడికి వెళ్తాను ప్రభు అని ప్రభునికి చెప్పు. ప్రభు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఈ రోజు నుంచి మంచిగా, మంచి మనసుతో బలిపూజలో పాల్గొనే కృపనిస్తున్నాడు. మంచి ఆలోచన విధానాన్ని ఇస్తున్నాడు. దివ్య సత్ప్రసాదాన్ని భక్తితో, విశ్వాసముతో, సిద్ధపాటు కలిగిన హృదయంతో తీసుకునే కృప నీకు ఇస్తూ, మంచి పాప సంకీర్తన చేసే మనసును కూడా గొప్ప దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉండగా, ఆ గొప్ప వ్యక్తి ఆ యేసయ్య మనందరి ప్రార్థనలు కూడా ఆలకించి దీవించునుగాక. అందరం అలాగే నిలిచి నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభు, ఈ మహోత్సవములో అప్పరసములను కానుకగా నీ దివ్య సన్నిధికి తెచ్చితివి. ఈ కానుకలు సూచించు శాంతి సమైక్యములను నీ శ్రీసభకు కరుణతో దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మన
మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు ప్రభు తన అపోస్తలులతో కలిసి కడరాత్రి భోజనము భుజించినప్పుడు నిష్కలంక గొర్రెపిల్లగా తనను తాను సమర్పించుకొని నీకొక్క పరిపూర్ణ స్తుతి బలిని అర్పించను. దాని రక్షణ ఫలములను యుగాంతము వరకు మేము అనుభవించినట్లు ఈ దివ్య బలి క్రీస్తు తన శ్రమల జ్ఞాపకార్థము ఏర్పాటు చేశాను. ఈ విధముగా గౌరవప్రదమైన ఈ దివ్య సంస్కారమందు నీ ప్రజలను పోషించి వారిని పరిశుద్ధత్వమునందు స్థిరపరచుచున్నావు. తద్వారా మానవ జాతి ఒకే విశ్వాసపు వెలుగులో పయనించి ఒకే ప్రేమ బంధములో ఐక్యమగుచున్నది. ఇంతటి అద్భుతమైన దివ్యాహారమును సేవించి మేము ఉత్థాన క్రీస్తును పోలి పురోగమించుచున్నాము. అందువలన ఇహపరములు ఏకమై నిన్ను ఆరాధించుచు నీకొక నూతన స్తుతి గీతమును ఆలపించుచున్నవి. మేమును దూతల దళములతో ఏకమై నిరతము నీ స్తుతి చేయుట ఎట్లనగా, అప్పమోనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిశులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. రక్తము చింది రక్షించిన
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఈరోజున బలి పూజ అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించుము. సాయంత్రం జరగబోతున్నటువంటి మా దివ్య సత్ప్రసాద ఊరేగింపు ఉత్సవము ప్రత్యేకముగా దీవించమని, సిద్ధపరచమని, మేము ప్రారంభించినటువంటి గురు నిలయం పనులు త్వరగా ముగించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థానమగు తమ నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేకు మరియమాతతోను, ఆమె భర్తయకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడతాం. దివ్య సత్ప్రసాద మహోత్సవం అంటేనే గొప్ప మహోత్సవం. ఈ రోజున మనం ఆయనతో, ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ బలి పూజలో పాల్గొంటూ ఉన్నందుకు మనం ముందుగా ప్రభుని కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభువా, ఆ రోజున శిష్యులతో నీవు ఏర్పాటు చేసినటువంటి ఈ బలి పూజ ఇప్పటికీ కూడా అలా అదే పూజలో మరొకసారి నేను కూడా పాల్గొనే కృప నాకు ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ ఉన్నా అని ప్రభునికి చెప్తూ, ఇదే బలి పూజ మన కథోలిక సభలోని ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం. ఇక్కడ వెలిదండలో ఏ బలి పూజ జరుగుతున్నదో ఇటలీలో, రోమ్లో కూడా పోపు గారు చేసేది కూడా అదే బలి పూజ. ప్రపంచం చివరన ఉన్న చర్చిలో ఏ పూజ జరుగుతుందో ఇంకొక చివరన ఉన్నటువంటి చర్చిలో కూడా అదే పూజ. అదే బ్యూటీ ఆఫ్ ద చర్చ్. మన కథోలిక సభకు అదే అందం. ఎక్కడికి వెళ్ళినా, ఈరోజు ఇక్కడ పూజ మిస్ అయినా కూడా ఇంకొక దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ పూజలో పాల్గొనవచ్చు. అలాంటి అవకాశం మనకిచ్చారు, తిరుసభ మనకిచ్చింది. ఎక్కడా లేదు, ఏ చర్చిలో కూడా ఇట్లాంటివి ఉండవు. కేవలం కథోలిక సభలో మాత్రమే ఇలాంటిది ఉంటుంది. అంత గొప్ప ప్రాముఖ్యత ఈ బలి పూజకు ఉంటుంది. ఈ బలి పూజలో చాలామంది చెప్తూ ఉండొచ్చు, ఎందుకు మీరంతా బుక్స్ చూసి చదువుతారు, మీరు ఎప్పుడు బుక్కులు చూసి చదవటం ఎందుకు, ప్రార్థన అంటే మనం చేయాలి కదా అని కొంతమంది చెప్తూ ఉండొచ్చు. మనం ఇంత బుక్ ఉన్నా కూడా దీనిలో కూడా ఇక్కడ గురువు చెప్తున్న ప్రతి మాట తండ్రి మన క్రీస్తు ప్రభు ఏర్పాటు చేస్తున్నదే. బైబిల్లోంచి తీసుకొని చెప్పినవే ప్రతిదీ కూడా. మన దగ్గర ఉన్న జపమాల పుస్తకం కావచ్చు, లేదనంటే ఇది కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అన్నీ కూడా బైబిల్ని మూలంగా తీసుకొని చేసినవే. వ్యక్తి మన ప్రత్యేకంగా మనం చేసుకున్నది ఏమి లేదు, అంత బైబిల్ నుంచి తీసుకున్నది. మరి ఈ రోజున ఆ గొప్ప బలి పూజలో, ఆ బలి పూజ అనే మహోత్సవాన్ని
మనం కొనియాడుతూ మరొక్కసారి పోయిన సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా మనం మరొక్కసారి పాల్గొనే కృప మనకిచ్చినందులకు ప్రభునికి వందనములు చెప్తూ, ప్రభువా ఈ బలి పూజలో మరికొద్ది క్షణాల్లో, నిమిషాల్లోనే నీ శరీర రక్తాలని మేము స్వీకరించబోతున్నాం తండ్రి. అందుకు నన్ను సిద్ధపరచండి. అడ్డంకుగా ఉన్న ఏదైనా కూడా నా నుంచి తీసివేయండి ప్రభువా. మంచి మనసుతో ఈ రోజైనా నీ శరీర రక్తాలను స్వీకరించే కృప నాకు ఇవ్వండి. ఒకవేళ ఎవరి గురించైనా నీకు కోపం ఉంటే, మన్నించలేని సమయం అయితే ఇది నువ్వు మన్నించే సమయం. ఎందుకనంటే పరలోక జపములు నువ్వు చెప్పబోతున్నావు, నేను మా పొరుగువాని తప్పులను మన్నించినట్లుగా నీవు నా తప్పులను మన్నించండి ప్రభువు దగ్గర నువ్వు అడగబోతున్నావు. ఇలా అడగడానికంటే ముందు నీ మనసులో ఆ వ్యక్తిని మన్నించండి, ఆ వ్యక్తిని క్షమించండి. క్షమించిన తరువాతనే ఈ సత్ప్రసాద ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్తాం. తరువాతనే దివ్య సత్ప్రసాద శరీర రక్తాలను మనం స్వీకరించబోతున్నాం. కనుక 2 చేతులు చాపి పరలోకం వైపు చాపి, ప్రభువా మేము మా జీవితంలో నీ గొప్ప శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ పరిశుద్ధంగా జీవించుతూ నీ శరీర రక్తాలను స్వీకరించే కృప మాకు ఇవ్వండి అని పరలోక ప్రార్థన భక్తితో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు చిరునవ్వుతో హ్యాపీ ఫీస్ట్ అని చెప్తూ ప్రభు ఇస్తున్న సమాధానాన్ని ప్రక్కనున్న వ్యక్తితో పంచుకుంటాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ గొర్రెపిల్ల స్థానాన్ని తీసుకొని తనే ఈ లోకానికి వచ్చి మన పాపాల కొరకు మరణించిన, రక్తం చిందింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. మరి అంత గొప్ప దేవుడు మనందరినీ ఆయనతో కలిసి పరలోకంలో ఉండాలని, చేరాలని ఆశపడుతూ ఉండగా
మనందరి కొరకు ఒక విందును ఏర్పాటు చేస్తూ మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. క్రీస్తు శుభకృత్యములను కాపాడనుగాక. క్రీస్తు శుభ కూడా కొంత ఒక్కరిద్దరి పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించి నీ దివ్య జీవనములో భాగస్థులమైతేమి నీ రాజ్యములో చేరి నిత్యానందమును పొందు అర్హతను కూడా మాకు ప్రసాదింపుమని బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరినీ దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి.